జమ్మూ కశ్మీర్ లో పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ కు ఊహించని దెబ్బ కొట్టింది. మిలిటరీ చర్యలు తీసుకుంటుందని ఊహించిన పాక్ సైనికాధికారులు సరిహద్దుల్లో తమ బలగాలను భారీగా మోహరించారు. అయితే వారి ఊహకు అందని దెబ్బ కొట్టింది భారత్. అదే సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం. వాస్తవానికి గతంలో పాక్ తో యుద్దాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడి ఉంది. ఎందుకంటే ఆ నదుల జలాలు పొరుగు దేశానికి జీవనాడులు. కానీ ఈసారి సహనం నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ దీన్ని కుదుర్చుకున్నాయి. 6 నదుల నీటిని ఇరు దేశాలు పంచుకున్నాయి. దీని కింద సింధు, జీలం, చీనా నదుల నీరు పాకిస్తాన్ కు దక్కింది. ఇవి కాకుండా బియాస్, సట్లెజ్ జలాలు కూడా వెళుతూ ఉంటాయి. ఇక భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్ కు చేరేలా వాడుకోవాలి. అంటే జల విద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి. కానీ పాక్ ఈ నీటిపైనే ఆధారపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ దయతో ఈ ఒప్పందం కొనసాగించింది. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాకిస్తాన్ ను ఎండబెడుతోంది భారత్. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదులపైనే ఆధారపడింది. ఆ దేశంలో 23 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి. పాకిస్తాన్ వ్యవసాయానికి వాడే నీటిలో 80% ఈ ఒప్పందం కింద లభించేదే. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి ఈ నీటి కిందనే. ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్ కు ఇది జీవనాడి అని చెప్పాలి. ఆ దేశ జీడీపీలో 23% వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరువులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన్న స్థితికి చేరింది. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. పాకిస్తాన్ విద్యుత్తుకు కీలకమైన మంగళ డ్యాం ను జీలం నదిపై నిర్మించారు. ఇది ఏటా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తిలో 8% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధు నదిపై నిర్మించిన తర్బెలా డ్యాం పాక్ వినియోగంలో 16% సమానమైన విద్యుత్తును తయారు చేస్తుంది. తాజాగా సింధు జలాల ఒప్పందంతో పాకిస్తాన్లో 24% జల విద్యుత్తుపై ప్రతికూల ప్రభావం పడనుంది. మరోవైపు తనకు ఇప్పటికే వస్తున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పాకిస్తాన్ కు లేదు. అక్కడ మంగళ, తర్బెలా డ్యాంలు కేవలం 14.4 MF నీటిని మాత్రమే నిల్వ చేయగలవు. పాకిస్తాన్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది 10%కి సమానం. పాకిస్తాన్ జీడీపీలో 25% ఈ నదుల నుంచే లభిస్తోందంటే భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎంత ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో సింధు జలాల కమిషనర్ గా పనిచేసిన ప్రదీప్ కుమార్ సక్సేనా దీనిపై స్పందిస్తూ నదికి ఎగువ భాగాన ఉన్న దేశంగా భారత్ కు అధిక ఆప్షన్లు ఉంటాయి. ఈ ఒప్పందం రద్దుకు తొలి అడుగుగా ఈ సస్పెన్షన్ ను చూడొచ్చు. ఇక ఒప్పందం రద్దుకు సరైన ప్రొవిజన్లు ఏమీ లేవు. కానీ వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్ లో ఆర్టికల్ 62 ప్రకారం పరిస్థితులు ఉంటే రద్దు చేసుకోవచ్చు. ఇక సింధు జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లలో పేరుకున్న బురదను తొలగించేందుకు నీటి విడుదలను ఈ ఒప్పందం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే. తాజాగా ఒప్పందం సస్పెన్షన్తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి తాజా నీటిని నింపుకునే అవకాశం లభిస్తుంది. నిజంగా భారత్ ఇలా చేస్తే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి. కశ్మీర్ లోయలో జీలం నది వరదలు రాకుండా నిర్మాణాలు చేపట్టేలా స్వేచ్ఛగా చర్యలు కూడా తీసుకోవచ్చు.
అయితే భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాకిస్తాన్పై కనిపించకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు. సింధు జలాలను నిల్వ చేయడానికి మళ్లించడానికి తగిన వసతులు లేవు. ఇప్పటి వరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధు, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే తక్షణమే 5 నుంచి 10% ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు. ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇక్కడ భారీ డ్యాంలకు ఏళ్ల సమయం పట్టొచ్చు. కానీ ఒక్కసారి నిర్మాణాలు జరిగితే పాక్ గొంతు ఎండినట్లే. మహా అయితే పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ లేదా ఐరాసుకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటుందంతే.